కశ్మీర్లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయని నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిఘా వర్గాల హెచ్చరికతో కశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మిగతా టూరిస్టు ప్లేసుల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భయం పట్టుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ నుంచి వైమానిక దాడులు జరుగుతాయని పసిగట్టిన పాకిస్తాన్ ఆర్మీ వెంటనే ఇండియా సరిహద్దులో ఉన్న సియాల్కోట్కు రాడార్ సిస్టమ్ను తరలించింది. వైమానిక దాడులను ముందుగా పసిగట్టడానికి రాడార్స్ను తరలించినట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న పలు ఎయిర్ స్ట్రిప్స్ను మూసివేయడంతో పాటు భారత సరిహద్దులో ఉన్న ఉగ్రవాదులను వేరే ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భయం పట్టుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ నుంచి వైమానిక దాడులు జరుగుతాయని పసిగట్టిన పాకిస్తాన్ ఆర్మీ వెంటనే ఇండియా సరిహద్దులో ఉన్న సియాల్కోట్కు రాడార్ సిస్టమ్ను తరలించింది. వైమానిక దాడులను ముందుగా పసిగట్టడానికి రాడార్స్ను తరలించినట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న పలు ఎయిర్ స్ట్రిప్స్ను మూసివేయడంతో పాటు భారత సరిహద్దులో ఉన్న ఉగ్రవాదులను వేరే ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించి నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ పలు పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే మూసివేసినట్లుగా తెలుస్తూ ఉంది కదా, 48 ప్రాంతాలు గుర్తించి ఏటి వివరాలు? ఎస్ నవీన్, పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాతకి భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ కావచ్చు, అదేవిధంగా అనంతనాగ్ కావచ్చు, పహల్గామ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంటే ఈసారి ఆర్మీ మరింత మోహరించింది. అయితే ప్రధానంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. కాశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే భద్రతా దళాలను కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో మరోసారి కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించిన టెర్రరిస్టులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. వారంతా కూడా మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్న అంశాన్ని కూడా భారత ఆర్మీకి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా సమాచారం అందించడంతో మరింత అప్రమత్తంగా భారత సైన్యం ఉంది. మరోవైపు పర్యాటకుల లక్ష్యంగా కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల పెహల్గామ్లో దాదాపు 25 మంది ఇండియన్లు, ఒక నేపాలీ, దాదాపు 26 మంది ఆ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందడం జరిగింది. మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, కాశ్మీర్, అదేవిధంగా పెహల్గామ్, ఉదంపూర్, అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా టూరిస్టులు ఉండే ప్రాంతాలే టార్గెట్గా కూడా చేసుకునే లక్ష్యాలు ఉన్నాయనే అంశంలో కూడా కేంద్ర
నిఘా విభాగం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 48 పర్యాటక కేంద్రాలను కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కావచ్చు, భారత ఆర్మీ కావచ్చు మూసివేయడం జరిగింది. అనేక మంది ఇటీవల జరిగిన ఘటన సందర్భంగా ఉగ్రవాదులకు స్థానికంగా ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే వారితో చేతులు కలిపారో వారికి సంబంధించిన ఇళ్లను కూడా ఇప్పటికే ఒక డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వారి ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు బందిపుర సెక్టర్లు ఇప్పటివరకు కూడా భద్రతా దళాలు కావచ్చు, ఉగ్రవాదులకు కూడా అనేక సందర్భాలలో కూడా వారిద్దరి మధ్య కూడా అనేక ఎన్కౌంటర్లు జరిగిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా ప్రస్తుతం భద్రత అయితే కట్టుదిట్టమైందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసి గుండా అనేక అక్రమ పేలుళ్లకు కూడా పసిగడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు భయం పట్టుకుందని చెప్పాల్సి ఉంటుంది. సియాల్కోట్కు పాక్ రాడర్స్ను తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. భారత్ ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చు అనే కోణంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మంత్రి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు ఎయిర్ స్ట్రిప్స్ మూసివేసి పాక్ తాజాగా సరిహద్దు ప్రాంతాలను కూడా రాడర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడ్డా వెంటనే దానికి సంబంధించిన సమాచారం కొరకు కూడా ఇప్పటికే పాక్ రాడర్స్ని కూడా అక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. కానీ భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం 26 మంది ఉగ్రవాదుల దాడిలో చనిపోవడంతో పాటు పూర్తిగా యావత్ దేశం మొత్తం కూడా ఈ అంశాన్ని ఖండించింది. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ చీఫ్తోని అనేక సందర్భాల్లో పాక్ ఏ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంది, ఎల్ఓసి గుండా ఏ విధంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తూట్లు పొడుస్తుందనే అంశాన్ని కూడా చెప్తున్నారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా నిన్న అర్ధరాత్రి కూడా పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. అక్రమంగా కూడా ఉల్లంఘనలకు పాల్పడుతుంది, కాల్పులు జరుపుతున్నారు, కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో భారత ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం కూడా అటు లోక్సభ పక్షనేత కావచ్చు, రాజ్యసభ పక్షనేత కావచ్చు ఒక అత్యవసర పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో పెహల్గాంకు సంబంధించిన అంశాన్ని చర్చించాలి. యావత్ భారతం అంతా కూడా టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడుతుంది, టెర్రరిజం పైన ఉక్కుపాదంతో నలిపివేస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేసే అంశాన్ని కూడా మరోసారి లేఖల ద్వారా కూడా చెప్తున్నారు. ఒక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసే సమావేశంలో పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించడంతో పాటు పాకిస్తాన్ తీరును కావచ్చు, టెర్రరిజాన్ని ఏ విధంగా పెంచిపోతుందనే అంశాన్ని కావచ్చు పార్లమెంట్లో చర్చించాలని కూడా నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవీన్, సతీష్, ఇప్పటికే 48 ప్రాంతాల్లో ఒకవైపున పర్యాటక ప్రాంతాలను మూసివేసి ఉంచారు. అటువైపు పర్యాటకులు అనుమతించడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతిస్తున్నారు కదా, ఆ ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి రక్షణ కల్పించే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే పర్యాటకులకు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? ఎస్, ఖచ్చితంగా కూడా ఈ అంశంలో ప్రధానంగా పెహల్గాంలో ఇటీవల జరిగిన దాడిలో దాదాపు 1 నెల ముందే పెహల్గాం ప్రాంతానికి బైసరన్ వ్యాలీకి అనేక మంది పర్యాటకులు వెళ్లారు. కానీ 1 నెల తర్వాతకి వెళ్లాల్సింది. ముందస్తుగా చర్యలు చేపట్టకపోయినా కొంతమంది టూరిస్టులు ఎవరైతే గైడ్స్ లోకల్గా ఉంటారో వారంతా కూడా వారిని తీసుకువెళ్ళినట్టు కూడా కొన్ని సందర్భాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా పెహల్గామే కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా ఆర్మీ నిత్యం పహారా కాస్తుంటుంది. ప్రస్తుతానికి పెహల్గాం ప్రాంతాన్ని మూసివేసినప్పుడు కూడా కాశ్మీర్కి, శ్రీనగర్కి వెళ్లే వారి కోసం భద్రతను కూడా కొంత కట్టుదిట్టం చేశారు. ఎక్కడైతే పర్యాటకులు అత్యధికంగా ఉంటున్నారో బందిపుర కావచ్చు, అనేక ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో శ్రీనగర్ తిరిగే చోట కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా ఆర్మీ కొంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పడిస్తుంది. అత్యధిక పర్యాటకులు ఉండే ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీసులతో పాటు మరోవైపు ఆర్మీ సిబ్బంది కూడా కొంత పహారా కాస్తున్నారు. ముఖ్యంగా పెహల్గాం లాంటి ప్లేస్కి వెళ్ళొద్దు అనేది కూడా పర్యాటకులకు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడైతే క్రూషియల్గా ఉంటాయో, ఎక్కడైతే ఫోర్స్ వెళ్ళరో అక్కడికి మాత్రం సంబంధించిన 48 ప్రాంతాలను ఇప్పటికే మూసివేయడం కూడా జరిగింది. నవీన్.